నమస్కారం చెప్పగలరు. जो भी हमें लीगली बात कर रहे हैं आपको डर रहे तो बोलो। हाँ बोलो सर, आप क्या प्रॉब्लम है? कहने में जो वीडियो डाला मेरे यहाँ प्रॉब्लम कर रहा, इधर का क्लीन नहीं हो रहा, इधर का क्लीन नहीं हो रहा। 5 ఏళ్ల నుంచి పరేషాన్ ఉన్నాం. నువ్వు వీడియో అని ఎందుకు అంటున్నావు? నీకేం భయం చెప్పు. సార్ కంప్లైంట్ ఇవ్వద్దా? ఎవరికి ఇవ్వాలి సార్ కంప్లైంట్? ఎవరికి ఇవ్వాలి? 5 ఏళ్ల నుంచి 5 ఏళ్ళు వర్షం వస్తే బావి లెక్క నీళ్లు. అవు బాయ్, నీకెందుకు భయం? చూడండి సార్, ఇది మాకు ఎన్నేళ్ల నుంచి పరేషాన్ ఉంది. సార్ ఇది లీగల్ కన్స్ట్రక్షన్. మీ సిబ్బందికి ఇబ్బందులు వీడియోలో చూసారు కదా క్లియర్ గా. ఒక ఆమె ముసలామె పడ్డదాన్ని. 1 మినిట్ రుకోజీ, అది తీయడానికి ఇబ్బంది అవుతుందా లేదా మీ సిబ్బందికి? అవును సార్, తీసేసి వాళ్ళ ముందర చేసుకుంటారు. వాళ్ళు తీయడానికి కూడా ఈజీ అవుతుంది. కచరా మొత్తం ఏదైనా ఇష్టమైనా కానీ తీయడానికి ఆనేసుకుంటారు డైలీ. అవునా కాదా? వాస్తవమా కాదా? जरा करीब आके लो। ले रहा हूँ। ऑडियो रिकॉर्डिंग सही होता, या उंगलियां रखे तो रिकॉर्डिंग सही नहीं होता, ऐसा रखना पड़ता। ये उंगली रखे तो ऑडियो रिकॉर्डिंग ऐसे नहीं होता। మీరే చెప్పండి సార్, ఇది ఎట్లా ఇక్కడ మనకి క్లీన్ అవుతుంది కదా? అదే ఎందుకు క్లీన్ అవుతలేదు సార్, అదే మీరు కూడా చెప్పండి. ఓకే, ఇది కట్టేసారు, అది కూడా కట్టడానికి కారణం ఏంటి సార్? ఎవరు పర్మిషన్ ఇచ్చారు కట్టడానికి? అంటే ఇది కూడా తీసేయాలండి, ఇది కూడా డ్రైనేజ్ మీద ఇది కూడా అందరి తీపియండి సార్, నాది ఒక్కంది కాదు. కామారెడ్డి గల్లీ మొత్తం తీపియాల్సి వస్తుంది. గల్లీ మొత్తం తీసేయండి, ప్రాబ్లం ఏం లేదు. అది ఒక్కంది కాదు, గల్లీ మొత్తం తీసేయండి. ఒకటి ఎంట్రీ ఇచ్చిపెట్టి, ఎంట్రీ అయితే అందరికి కావాలా? ఎంట్రీ అయితే అందరికి కావాలి. ఎంట్రీ ఇచ్చిపెట్టి మొత్తం తీసేయాలి, తీయక్కర్లేదు గటర్. ఇది మేము ముందట సార్ కనబడుతుందా? ఇది ఇంట్లో ఎంట్రీ కావడానికి కట్టుకున్నాం. కార్ వెళ్ళడానికి, బైక్ వెళ్ళడానికి గేట్ ఉన్న అరొక్కలు కట్టుకుంటారు. మాత్రమే వదిలేసినామా లేదా? ఇది వాస్తవమా కాదా సార్? ఒక చిన్న పని నేను చెప్తున్నా. వర్షం పడే కింద ముందు ఓవర్ ఫుల్ అయిపోయి బయటకు వస్తుంది. వర్షం పడే నీళ్ళు మొత్తం కసరి ఇదంతా ఇళ్ళలో చూస్తాం నీళ్ళు. ఆల్రెడీ ఆ వీడియో కూడా మొత్తం జేసీబీ తోటి మోరి బతికి చేయాలి. ఎందుకంటే చిన్న లైన్ ఏదే ఉంటుంది, 3 రకాల ఓర్లు ఉన్నాయి కాబట్టి చిన్న రకం, మీడియం, పెద్ద సైజ్. చిన్న సైజ్, లాస్ట్ సైజ్. अरे ऊपर बंद करो बोलो, विद्यानगर कॉलोनी 37 वार्ड। जरा ऊपर बंद करो बोलो ना, आवाज 2 मिनट के लिए। पूरी बड़ा करना नहीं, उसको ऊपर बंद करो बोलो 2 मिनट के लिए। जरा बंद करो 2 मिनट। 5 ఏళ్ల నుంచి పరేషాన్ ఉన్నాం మేము. నీళ్ళు ఇళ్ళకి వచ్చిన ఇంట్లకు మొత్తం నీళ్లు ఓవర్ఫుల్ అయిపోయి జేసీబీ మొత్తం పెద్ద చేయాలి. ఏమంటారు సార్? ముందు ఉంది ఈ వీక్మెంట్ ఉంది, ఇది కొత్త మోరేస్తాము. बंद करो कसने मोरी बड़ा करवाना नहीं है, ये 3 घरों में मोरी, ये 40 घरों में मोरी नहीं है. वहाँ से यहाँ तक खुला है, वहाँ से यहाँ तक खुला है. అక్కడికి వెళ్ళి కచ్చరా ఈడ తెచ్చి పెడుతుంది. మా లైన్లన్నీ బంద్. అన్న నువ్వే ఆలోచించు, ఇది నీ ఇల్లే అనుకో, ఆడ గుంజినది ఈడ పెడుతున్నారు, అక్కడ నుంచి గుంజింది ఆడ పెడుతున్నారు. కంపు వాసన. లోపల నుంచి గుంజింది వీడియో చూసినాం. చిన్న పిల్లలు 6 ఉన్నారు మా ఇంట్లో. కంపు వాసన. హాస్పిటల్లో ఉన్న పిల్లలకు తీసుకొని 28,000 జననీలా కట్టినమ్మన్న. అట్లా ఎన్నిసార్లు? అవసరం లేదు మాకు. మాట్లాడితే అవసరం లేదన్న కోఆర్డినేషన్. మాకు ఉవ్వలది అవసరం లేదు. అవసరం లేదు, నా గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే సరిపోతుంది. డీటెయిల్స్ తీసుకోమని చెప్పిండు, షోకాస్ ఇద్దాము, దాన్ని బట్టేసి సంస్థ శాతం ఒకసారి డిస్కస్ చేసేసి తీపిచ్చేద్దాం. పెద్దగా మోరీ ఇది
మోరి పెద్దగా మా చేతిలో ఉండదు. అట్లా మోరి మీద ఏదైతే ఉన్నదో సార్ ఈ ప్రాబ్లం అయితే అర్థమైందా మీకు? అర్థమైందా? ఏముంది సార్ ఇక్కడ మీ ప్రాబ్లం ఏం అర్థమైంది ఇక్కడ? అర్థమైంది నాకు. అది చెప్పండి సార్ క్లియర్ గా, మాకు కూడా తెలియాలి. అర్థమైందండి. నేను చూస్తున్నా. నా పేరు అల్లావుద్దీన్ సార్, ఆల్రెడీ వీడియోలో కూడా ఉన్నది. ఆల్రెడీ కంప్లీట్ వీడియోలో మొత్తం ఉన్నది అని సార్. ఇప్పుడు ప్రాబ్లం ఇక్కడ మీకు ఏం అర్థమైంది సార్? అల్లావుద్దీన్ ఉన్నది డీటెయిల్స్ ఉన్నాయి. డీటెయిల్స్ అన్ని ఫోన్ నంబర్ తో సహా ఉన్నది. ఇక్కడ మీకు ప్రాబ్లం ఏమర్థమైంది సార్ నాది? అదే అండి, డ్రైనేజ్ మీద అది వాళ్ళు కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. ఇంట్లో పోవడానికి కాకుండా సైడ్ కూడా కన్స్ట్రక్షన్ చేసుకున్నారు. కన్స్ట్రక్షన్ చేసుకోవడం వల్ల ఇంట్లో వెళ్ళడానికి అదే అర్థమైంది. నేను వెళ్ళడానికి రావడానికి నేను చెప్తున్నా కదా. ఓకే ఓకే అబ్బా జర హరీఫ్ చెల్లెలు ఇంట్లోకి వెళ్ళడానికి అదే పక్కాయి కూడా తీపిచ్చేస్తే నా మోరి ఈజీగా తీసేసుకో. మీరు ఎక్కడి నుంచి వచ్చారు సార్? నాకు తెలియదు సార్. దాంతో మీకేం సంబంధం? సంబంధం ఓకే, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ ద కమింగ్ ఫర్ ద గవర్నమెంట్ ఆఫీసర్. నైస్ టు మీట్ యూ. నా హృదయపూర్వక కృతజ్ఞతలు మీరు వచ్చినందుకు, నా వీడియో చూసినందుకు. మన గవర్నమెంట్ కమిషనర్ గారికైనా కానీ మన కలెక్టర్ గారికైనా కానీ వాళ్ళకి థ్యాంక్ఫుల్ చెప్తున్నా. మీరు రిజాల్వ్ చేస్తాము. నా ఇష్యూకు తొందరగా ఆన్సర్ ఇచ్చినందుకు అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు చెప్తున్నా. ఈ సార్కి కూడా ధన్యవాదాలు చెప్తున్నాను. ఇష్యూ సాల్వ్ చేయడానికి తొందరగా వచ్చారు. విత్ ఇన్ 1-2 days లో కాదు, బట్ ఇట్ విల్ గెట్ సాల్వ్ అవుతుంది. ఓకే, కొంచెం టైం పడుతుంది. పేపర్ వర్క్ అది వర్క్ ఉంటుంది కదా, మేము రూల్స్ ప్రకారం వెళ్తాం. ప్రకారం చేస్తాం. వాళ్ళ ఇంటి ఓనర్స్ ఉంటారు ఎక్కువ, 90% వాళ్ళు పిల్లల దగ్గర ఉంటారు. ఆల్రెడీ సార్ మా డాడీ కట్టేటప్పుడు ఓనర్కి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అది కట్టేటప్పుడు ఓనర్కి ఇన్ఫర్మేషన్, మీకెందుకు ఇష్టం నా ప్రాపర్టీ అన్నయ్య లొల్లి పెట్టింది. లొల్లి పెట్టేది అంటే ఆ లొల్లి మీద తీపించడం లేదు, ప్రాబ్లం వల్ల అంతే. అంటే సార్ అడిగిండు, మీరు మాట్లాడుకోరా అంటే మాట్లాడుకుంటే మాట్లాడుతున్నారు సార్. సరే అండి, అంటే ఇప్పుడు మీరు కంప్లైంట్ ఇచ్చారు కదా, మీ కంప్లైంట్ నాకు అర్థమైంది. నేను తీసుకపోయి మా సార్లో కూడా పెడతా. ఏం నిన్న ఫోర్మెన్ పంపిండ్రు, ఒక మనిషిని పంపితే తీయక్కలేదమ్మా. సార్ ఇంకో విషయం చెప్తా వినండి, ఇక్కడ రెండు దగ్గరికి రండి. చూస్తా ఇంకో చిన్న విషయం చెప్తున్నా. ఇక్కడ దగ్గరికి రండి సార్, దగ్గరికి. ఇక్కడ కచరా తీసేది ఇక్కడ వేసినాం సార్. ఇక్కడ కచరా తీసింది వేసినాం, ఇక్కడ కచరా తీసింది వేసినాం. అక్కడ లోపల తీసిన కచరా ఇక్కడ వేస్తే ఇంటి పిల్లగాడు వచ్చేసి మా దగ్గర కచరా ఎందుకు వేసినాం అని నాతో దుడిపించింది సార్. నాతో దుడిపించిండు. సరే, నా దగ్గర ఈగో అనేది లేదు. డైరెక్ట్ నీళ్లు తీసుకొని మా ఇంట్లో పిల్లాడు ఉన్నాడు అయ్యానని ఆయన వచ్చి అడిగిండు. ఇక్కడ అవసరమా సార్ అది చేయడం? చెత్త మొత్తం మా ఇంటి ముందట ఉండాలి పొద్దున్న నుంచి పూరా వీడియో రికార్డ్. నీళ్ళు మొత్తం ఆవుతుంది ఇక్కడనే. మొత్తం మా పిల్లలు బీమార్ అవుతుండ్రు. అమ్మ ఇద్దరికి పరేషాన్ అవుతుంది. మూటోళ్ళకి మాకు ఇద్దరికి పరేషాన్ అవుతుంది. అన్నయ్య కడుగుతా నీళ్ళు మొత్తం ఆ మోరి నీళ్ళు ఇచ్చిన మొత్తం ఎట్లా అవుతుంది సార్? మేము ముందర అది చాకున్నది. ఇది కూడా కన్స్ట్రక్షన్ ఎట్లా కట్టుకున్నారు సార్? ఇది అటుకుని ఉన్నది. అది ఎట్లున్నారు సార్ మీకు కూడా తెలుసు కదా. అది 200 గలాద ప్లాట్ల ముందట కూడా కట్టుకోవచ్చు. కట్టుకుంటా సార్, పర్మిషన్ ఇవ్వకపోతే. జనార్దన్ ఓనర్ పేరు జనార్దన్. లెక్చరర్ ఉండే ఈడ ఉండరు, వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు. ఇది కిరాయిలకు ఇచ్చిపోయినారు, ఒక కిరాయి జుమ్మేదారి ఇచ్చేసారు. అది ఎట్లా? ఇవి అరుకులు కట్టే తిరగ మాకు తిప్పలేకుండా మొత్తం ఆందాకున్నాయి. ఇంట్లో ఒక ముసలమ్మకి పూలు తెంపుకుంటా బుడుల్లని పడ్డది. ఇంట్లో ఇంత 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 70,000 ఖర్చు అయినాయి. ఆమె హైదరాబాద్ ఎత్తుకపోయి सैनिकाल तू निकाल तुम्हारे के गुड़ जाके बात करो जाके। हाँ क्या बोलते हैं नो आए हैं अभी कब तक एक्शन लेते बोल रहे बोले तो वो उन लोग क्या बोल रहे बोले तो हमारे को पेपर वर्क करे तक टाइम लगता, उसके बाद करके देते बोल रहे। और ये जो इलीगल कंस्ट्रक्शन जो करे गटरों के ऊपर और बोले तो भी सुन रहे नहीं, हमारा जगह बोल रहे गवर्नमेंट जगह को हमारा जगह हो गया। अब ऐसा परेशान कर रहे, 5 साल से हमारे परेशान कर रहे। सर शिवा कृष्णमूर्ति भी क्या बोले हम सर వెళ్ళిపోతున్నారా సార్ మీరు?
ఈయన కూడా కట్టుకుంటాడు, వీళ్ళ చూసి వీళ్ళకి వస్తుంది కట్టుకోని ఊళ్ళో ఇష్టమన్నా కానీ వీలైతే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ చేసుకున్న తర్వాత పోనీ అట్లనే అండర్ గ్రౌండ్ కాదు కదా, అక్కడ ఓపెన్ ఉంది, గర్ర కాలేసి మొత్తం వచ్చి కూడా పెడతాం. ఏమంటున్నాడు, ఈ నీళ్ళట ఇక్కడికి వెళ్ళి తీస్తారట, ఉన్న నీళ్ళు కూడా ఇక్కడికి వెళ్ళి వస్తే ఇళ్ళకి తీసిస్తా అంటాడు. మేము మనిషికి వచ్చిన మాటలు మాట్లాడుకొని వచ్చాడ ఆ కోపంతో వీడియోలు వేసినాం సార్ అంతే. కాదు మేము ఇట్లా బాగా మంది పోయినరు, అందు గురించి మాకు నచ్చుకుంటా పోతారు, మళ్ళా రారు గట్లా. సాయి కిరణ్ అండి. సార్ ఇక్కడ ఉన్న ప్రాబ్లమ్ని మీరు సర్వే చేశారా, చూసుకున్నారు కదా? మీరు కంప్లైంట్ ఇచ్చారు, మేము చూసుకున్నాము, ఆ పరంగా మేము ఏం యాక్షన్ తీసుకున్నా యాక్షన్ తీసుకున్నాం. సరే, దీనికి కావాల్సిన టైము ఎంత తగ్గుతుంది సార్ యాక్చువల్గా అంటే నాకు తెలీదు. టైం ఫస్ట్ నోటీస్ 7 days, సెకండ్ నోటీస్ 15 days. అంటే ఇప్పుడు మేము మళ్ళీ నోటీసులు ఏమన్నా ఇయ్యనా మీ ప్రకారంగా? మీరేమి ఇవ్వాల్సిన అవసరం లేదు, మీరు కంప్లైంట్ ఇస్తారా, మేము తర్వాత పని మేము చూసుకుంటాం. అంటే యావరేజ్గా ఎన్ని డేస్ తగ్గుతుంది సార్ ఇది? అదే చెప్తున్నా అండి, ఫస్ట్ నోటీస్ ఒకటి ఇచ్చినాక 7 days వాళ్ళు రిప్లై ఇస్తారు, రిప్లై సాటిస్ఫై కాకుంటే మళ్ళీ సెకండ్ నోటీస్ ఇస్తాము. ఆ తర్వాత డిమాలిషన్ చేయాలా ఏం చేయాలో కమిషనర్ గారిని టీపీఓ గారిని అడిగి దాని తర్వాత యాజ్ పర్ రూల్ మేము యాక్షన్ తీసుకుంటాం. ओके सर, आज का डेट क्या है आपका? आज 2 तारीख, आज ये देखो जून 2 12:25 हो रहा, 12:25 हो रहा. जो टीपी साहब आए, మన గవర్నమెంట్ నుంచి టీపీ సాబ్ వచ్చారు, చాలా సంతోషం. సర్వే చేయడానికి వాళ్ళు చెప్పిన రూల్ ప్రకారంగా. సార్ ఎన్నిసార్లు చేస్తారు మీరు? అది వాళ్ళ ప్రకారంగా రూల్ ప్రకారంగా చేస్తారట, చూద్దాం అది ఎన్ని రూల్స్ ప్రకారంగా వెళ్తుందో. ఓకే సార్, మళ్ళీ వీడియోస్తో కంటిన్యూస్గా ఉంటాను. వారు ఎప్పుడు యాక్షన్ తీసుకుంటారు ఏంటిది, నా వీడియో చూసిన తర్వాత యాక్షన్ తీసుకున్నందుకు నా తరఫు నుంచి మున్సిపల్ చైర్మన్కి కానీ, కలెక్టర్కి కానీ, మున్సిపల్ సిబ్బందులకు కానీ అందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఎప్పటిదాకా అయితే సార్ అయితే చెప్పారు ఇది నోటీసులు చేయాలి, కొంచెం టైం జరుగుతుంది, అప్పటిదాకా కొంచెం వెయిట్ చేయండి అని వాళ్ళు నాకు అడిగారు. ఈ వీడియో కూడా నేను అప్లోడ్ చేస్తున్నా, వాళ్ళు వచ్చిన వీడియో కూడా అప్లోడ్ చేసిన. ఈరోజు డేట్ చూడండి, మీ ముందట చూపెడుతున్న డేటు 2 జూన్ 12:26 అవుతుంది. సో వాళ్ళు వచ్చి చెక్ చేశారు, డిమోలిటేషన్ చేస్తారని వాళ్ళు చెప్పారు. చెక్ చేసిన తర్వాత ఈ మోరీలన్నీది కంప్లీట్గా అవుతుందని చెప్పారు. మా ముందటనే ఈ వీడియోలో కూడా ఉంది. అదేవిధంగా క్లియర్ అయిన తర్వాత కూడా నేను ఆ వీడియో మళ్ళీ పెడతాను. థ్యాంక్ యూ వెరీ మచ్. నా పేరు మొహమ్మద్ అల్లావుద్దీన్, విద్యానగర్ కాలనీ 37 వార్డ్. నా ఫోన్ నంబర్ 8008006786. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.